పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చాలా మాట చెప్పింది. మీరు ఆనాటి వాళ్ళ వీడియో ఎప్పుడైనా చూడండి. మాకు గెలిపిస్తే మా తాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే 1200 కోట్ల రూపాయలు తెచ్చి ఒక డల్లాస్ నగరం లాగా ఒక న్యూయార్క్ లాగా చేస్తా అంటే సపోర్ట్ కొట్టిండు, ఇల్లు కొట్టిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే ₹1 పని చేసిందా? చెయ్యకపోవా కనీసం మీద చనిపోతానో పెళ్లిళ్ళు అవుతానో మంచి కోరికో వచ్చింది ఎప్పుడన్నా. కానీ ఆయన మాట్లాడతాడు ఈ ప్రధాని గారు ఏంది అని. నేను ఈ గడ్డ బిడ్డను నా చరిత్ర అంతా మీకు కళ్ళ ముందుకు ఉంటుంది. నా ఉద్యమ చరిత్రలో గొప్ప చరిత్ర ఇగో ఈ ఉప్పల్ రైల్వే పట్టాల మీద 42 గంటలు 72 గంటలు ఫైరింగ్ చేస్తామని చెప్పి బెదిరించిన 100 మంది పోలీసులు కవాటం చేసిన కాల్చుకో నా కొడుకు అని తెలంగాణ ఉద్యమ సేన ఢిల్లీ దాకా చేరాలని చెప్పి కొట్లాడిన దాంట్లో మీ బిడ్డగా నేనున్న విషయం మీకు తెలుసు. మీరు కూడా ఉండాలి. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది. ఏం చేసినా అవన్నీ మీకు కళ్ళ ముందు ఉంది. కరీంనగర్ వరంగల్కు 4 లేన్ రోడ్ ఉండదు, కానీ హుజరాబాద్ పరకాలు మాత్రం 4 లేన్ రోడ్ ఉంటుంది. ఇవాళ హుజరాబాద్ జమ్మికుంట 4 లేన్ రోడ్ ఉంటుంది. ఇవాళ నీరడి కాళ్ళు తన మడి ఎండ పెట్టుకోవద్దని ఆనాడు అవకాశం వస్తే ఎంత చేయాలో అంత చేసినారు. ఇవాళ వాళ్ళు తట్టడి మట్టి తీయలేని వాళ్ళు, కూట్ల ఇసుక తీయలేని వాళ్ళు ఇవాళ ఏట్ల ఇసుక తీసినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మాటలు మీరు నమ్మడానికి సిద్ధంగా లేరని తెలిసినప్పటికీ కూడా అప్రమత్తం ఉండమని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎంపీటీసీ అరుణమ్మ మాట్లాడుతుంది. అరుణమ్మ చిన్న ప్రాణం. ఒక వార్డు మెంబర్కు, ఒక సర్పంచ్కు, ఒక ఎంపీటీసీకి ఎంత ఉంటుంది ఫండ్స్ మీకు తెలుసా? ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులు మన గ్రామాల్లో పనిచేసే సభలకు కూడా జీతాలు ఇచ్చే తమిళ ప్రభుత్వాలు అడగండి. మీరు ఎప్పుడన్నా గతంలో సర్పంచ్ చేసేవాళ్ళు ఈ గ్రామంలో పనిచేస్తే వాళ్ళ బిల్లులు రాక తిరుగుతా ఉన్నారు ఆఫీసుల చుట్టూ. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అందులో తెలంగాణలో ఇవాళ మోడీ గారు డబ్బులు పండిస్తే తప్ప అభివృద్ధి జరగట్లేదు. నీ పచ్చడి చెట్లే పెరిగే చెట్లకు, నీవు తినే బియ్యానికి, ఇవాళ కట్టే గ్రామ పంచాయతీ భవనాలకు, అంగన్వాడీ భవనాలకు, నడిచే రోడ్లకు, పాయ మెరికి కాళ్ళకు, శ్మశాన వాటికలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర 5,000 బిల్లులని నేను చెప్పట్లేదు. నేను స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. మాలో డబ్బులు లేవు, కోసినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ లో ఒక్కొక్క ఎకరం 175 కోట్లకు అమ్ముకొని కాంగ్రెస్ చిన్న పచ్చనిచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ రేపు ఇంకా 3 ఏళ్ళు కూడా గ్రామ పంచాయతీ పైసలపై నమ్మకం లేదు. ఒకటే ఒక నమ్మకం ఉంది, మళ్ళీ ఉపాధి హామీ డబ్బులు వస్తేనే గ్రామంలో సిమెంట్ రోడ్లు, ఉపాధి హామీ డబ్బులు వస్తేనే మీ మురికి కాలువలు, ఉపాధి హామీ డబ్బులు వస్తేనే మనకి ఇక్కడ బిల్డింగ్లు తప్ప వేరే లేదు. పుట్టింటి ఫైనాన్స్ కంపెనీ బిల్లు వస్తేనే జీతాలు తప్ప వాళ్ళు లేదు. కాబట్టి వాళ్ళ చేతులు ఏమీ లేదు. ఇవాళ అరుణమ్మని గెలిపిస్తే, పాలకమని గెలిపిస్తే, నేను ఎంపీగా ఉన్నా, ఇక్కడ ఎంపిక లేకపోవచ్చు, కానీ కొట్లాడి తెచ్చగలిగే శక్తి సత్తా ఎందులో నాలుగు 14 వరకు ఎట్లుందో తప్పకుండా ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.